రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి సీజన్ కు విడుదల కాబోతున్నది. ఇక సంక్రాంతి సీజన్ కు మొత్తంగా 3 చిత్రాలలో గీ సినిమానే ఇక ఘాటి భారీ చిత్రాలలో నిలిచింది. అయితే సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాలలో చూసుకుంటే మొదటిగా ఇదే విడుదలవుతున్నది కాబట్టి ఎక్కువ థియేటర్లు లభించే అవకాశాలు ఉన్నాయని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఓపెనింగ్లు ఇట్లా మంచిగా వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయనుకుంటా అభిమానులు సైతం చాలా అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారంట. అయితే శంకర్ దర్శకత్వంలో వస్తున్నది కాబట్టి జరంత అనుమానాలు ఉన్నా కానీ ఒక్కసారి టీజర్ విడుదలైన తర్వాత గవన్నీ పటా పంచలైపోయి ఇప్పుడు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది. అయితే రామ్ చరణ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య సినిమా తర్వాత వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అందుకని చెప్పి రామ్ చరణ్ ఏకంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం 300 రోజులు తేదీలు కేటాయించడం జరిగిందంట. ముఖ్యంగా 35 రోజులు మటుకు కేవలం ఆయన తెరంగేట్ర సన్నివేశం కోసమే కేటాయించడం జరిగిందంట. గట్లా చూసుకుంటే రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ కొరకు ఎంత కష్టపడ్డాడు అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలే. అయితే రామ్ చరణ్ పాత్ర కోసం ఎంతైనా కష్టపడతాడు అనడంలా ఇప్పుడు మళ్ళసారి గేమ్ చేంజరు సినిమా ఉదాహరణ లెక్క నిలిచింది అని పరిశ్రమ వర్గాలలో టాకిన పడుతున్నది. అంతేకాదు ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా గిట్లా అత్యధిక తేదీలు కేటాయించడం జరిగింది అని అంటున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ కొరకు అని చెప్పి దాదాపుగా 190 రోజులు తేదీలను కేటాయించిండంట. ఇక ఎట్లనో ఈ సినిమాను శేఖరు 2.5 ఏళ్ల పాటు రూపొందించిండు. రామ్ చరణ్ ఏమో 2 పాత్రలలో కనబడుతున్నాడు. ఇక 2 పాత్రలు విభిన్నంగా చూపించడం కొరకు మేకప్లు ఎక్కువ సమయం తీసుకునేటోళ్ళంట. అందుకే రామ్ చరణ్ గిట్లా ఈ సినిమా కోసం ఎక్కువ తేదీలు కేటాయించాల్సి వచ్చింది అని పరిశ్రమ వర్గాల ప్రకారం చిత్రయూనిట్ వర్గాల ప్రకారం సమాచారం అందుతున్నది. ఇక ఏదేమైనా సరే కానీ ఈ సినిమా హీరోయిన్ లెక్క మన కియారా అద్వానీ నటిస్తున్నది. మరోపక్క రామ్ చరణ్ తండ్రి పాత్రల ఎవరైతే మన తెలుగు నటి అంజలి జోడీ లెక్క నటిస్తున్నది. ఇక తమను సంగీతం ఇప్పటికే దద్దరిల్లిపోయింది. ఇక సినిమాల ప్రతికూలమైన ఏదైతే పాత్ర ఉన్నదో ఎస్జే సూర్య పాత్ర ఆయన ప్రయాణంలోనే 10 ఏళ్ల పాటు గుర్తుండిపోయే పాత్ర లెక్క ఉండబోతున్నదని చిత్ర యూనిట్ వర్గాలు ధీమాని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని శంకర్తో పాటుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరు నమ్మకం మీద ఉన్నారంట. ఇక అట్లా చూసుకుంటే సంక్రాంతికి ఎట్లను ఏదో ఒక రకంగా పెద్ద సినిమా కాబట్టి వసూలు రాబట్టే అవకాశం ఉన్నది. కానీ ఇక ఖచ్చితంగా చూసుకుంటే ఈ సినిమా అన్ని రాష్ట్రాలలో ఆడాలి అని అంటే ఇక ఆయన పనితీరు కనబడాలి. ఇంతకు రామ్ చరణ్ పడ్డ కష్టానికి ఫలితము ఈ సినిమాతోని దక్కుతుందంటారా? మీకేమనిపిస్తున్నది? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడుగు గంటుంటే అది కూడా నొక్కురి మళ్ళొస్తా.